అంజనీసుతుని చిరంజీవిని కీర్తింపమనం ఎంతడన్యులమో గదా సంపూర్ణ హనుమద్దివ్య చరితామృతం. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం. మోహనవాణి ఛానల్ ద్వారా సంపూర్ణ హనుమత్ చరిత్రాన్ని వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు చెల్లించుకుంటున్నాను. ఈ రోజున మిమ్మల్ని అందరినీ 27వ భాగంలోకి స్వాగతిస్తూ ఉన్నాను వినమ్రపూర్వకంగా. 26వ భాగంలో మనం సకుంభ నిగుంభుల యొక్క వృత్తాంతాన్ని ప్రారంభం చేశాం. దేవయాని వల్ల వాళ్ళిద్దరూ శాపోపహతులు కావటం, ఏనుగులు కావటం, ఆ తర్వాత పులస్య మహర్షి వల్ల వాళ్ళకి శాప విమోచనం కావటం, ఆ తర్వాత లంకా నగరాన్ని పరిపాలిస్తున్న విభీషణుడి మీదకి దండెత్తడం, విభీషణుడు హనుమంతుడి సహాయం కోరటం, ఆ తర్వాత శ్రీరామచంద్రుడి యొక్క సహాయం వాళ్ళిద్దరూ కలిసి కోరుకోవటం, యుద్ధంలో భరత శత్రుఘ్నులు మూర్చిపోవటం, ఆ తర్వాత ఆ సకుంభ నికుంభుల యొక్క వధా వృత్తాంతాన్ని మనం ఇంకా పూర్తి చేయలేదు. ఆ సందర్భంలో హనుమంతుల వారు అమరావతి నగరానికి వెళ్ళి అమృతాన్ని తెచ్చి భరత శత్రుఘ్నులనిద్దరిని కూడా కాపాడాడు. అప్పుడు రాముడు ఎంతో సంతోషపడి హనుమంతుడిని పొగిడాడు. అంతవరకు చెప్పుకున్నాం మనం. శతానంద సూర్యవంశ సంజాతుడైనటువంటి రామచంద్ర ప్రభువు లక్ష్మీ విలాసంతో సాకేతపురంలో తన యొక్క రాజ్య పరిపాలన చేసుకుంటూ ఉన్నాడు. సాకేతపురం అంటే అయోధ్య నగరం. సరే, మనం నిన్నటి రోజున ఆ యొక్క రావణాసురుడి యొక్క తమ్ముడు కొడుకులు అయినటువంటి ఆ ఇద్దరు రాక్షసుల యొక్క వధ వృత్తాంతాన్ని మనం చెప్పుకున్నాము, పూర్తి చేశాము. ఆ తరువాత ఫలశ్రుతి కూడా మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత శతానందుడికి చెబుతూ ఉన్నాడు. అయోధ్య నగరంలో కాలం గడుపుతూ ఉన్నటువంటి రోజుల్లో ఒక రోజున అగస్త్య మౌని వచ్చేశాడు రాముడి దగ్గరికి. ఆ వచ్చిన మహర్షిని చక్కగా అర్ఘ్యపాద్యాది విధులతోటి పూజించి మణిమయమైనటువంటి రత్న సింహాసనాన్ని అధిరోహింపజేశాడు. మహర్షి, మీరు సుఖంగా ఉన్నారు కదా, ఏ రాక్షస బాధలు మీకు లేవు కదా అని క్షేమ సమాచారం అడిగాడు. దానికి సమాధానంగా మహర్షి, ఓ సీతారమణ, సాధుజన రక్షక,
దుష్ట శిక్షణ చేయడం కోసం అవతారం ఎత్తినటువంటి వాడివి. నీవు సార్వభౌముడివై ఉండగా, ఈ లోకాన్ని రక్షిస్తూ ఉండగా సాధు పురుషులకు బాధలు ఎందుకుంటాయి? శతకంధర సంహారంతో వేల్పుల యొక్క బాధ తీరింది. వేల్పుల యొక్క బాధలన్నీ తీరిపోయినాయి. తాపసుల యొక్క బాధలన్నీ అణిగిపోయినాయి. ఇదంతా నీ కటాక్షమే కదా అని రాముణ్ణి కీర్తించాడు. మహర్షి మాటలకి ప్రత్యుత్తరంగా రామభద్రుడు అన్నాడు, ఓ కుంభసంభవ, ఓ అగస్త్య మహాముని, 100 తలకాయల రాక్షసుణ్ణి మట్టుబెట్టడం అనేది సమస్త లోకాలకి ఆశ్చర్యం కలిగిస్తే కలిగించవచ్చు, కానీ అదంతా కూడా హనుమంతుడి యొక్క మాహాత్మ్యమే. బలవంతుడైనటువంటి బంటు గనక ఉంటే ఆ రాజుకి కీర్తి ప్రఖ్యాతులు రాకుండా ఉంటాయా? హనుమంతుడి యొక్క నామ జపమే కార్యసిద్ధికి కారణభూతమవుతూ ఉంటే సాక్షాత్తు ఆ మహానుభావుడే తోడుగా నిలబడినప్పుడు యుద్ధరంగంలో విజయాన్ని సాధించడంలో వింతే ఉంది. రణరంగంలో పంచముఖుడై వీర విహారం చేసి శత్రువులను మట్టుబెట్టి నాకు విజయాన్ని చేకూర్చినటువంటి వాడు హనుమ. అంతెందుకు, హనుమంతుడి యొక్క నామస్మరణ చేసేటటువంటి కుమారస్వామి కూడా తారకాసుర సంహారం చేయగలిగాడు. ఇక శతకంఠుడు అనేవాడి అంతా. ఆ మాటలు విన్నటువంటి అగస్త్యుల వారు విస్మయము, ఆనందము, భయము, వినయము ఆయన మనస్సులో ముప్పిరిగొన్నాయి. రాముడి యొక్క ముఖార విందాన్ని తదేకంగా చూస్తూ 2 చేతులు మోడ్చి, ఓ రామభద్ర, ఈ హనుమ యొక్క నిజ స్వరూపం ఏంటి? కుమారస్వామి ఈ యొక్క ఆంజనేయుణ్ణి స్మరించి పూజించి రాక్షసులను గెలిచినటువంటి ఆ వృత్తాంతం ఏంటి? మాలామంత్ర జప లక్షణం ఏంటి? దాని ఫలితం ఏంటి? అన్నీ నాకు చెప్పండి అని అడిగాడు. దానికి ప్రత్యుత్తరంగా శ్రీరామచంద్ర ప్రభు హనుమంతుడి యొక్క దివ్య స్వరూప రహస్యాన్ని చెప్పటం మొదలుపెట్టాడు. మనం కూడా శ్రద్ధగా విందాం. ఓ మునిశ్రేష్ఠ, నీవు సత్పురుషులో శ్రేష్ఠుడైనటువంటి వాడు. హనుమంతుడి యొక్క మంత్రమూర్తి యొక్క వైభవాన్ని, ఆయన యొక్క రహస్యాలని వినాలి అని సంకల్పించావు. అందువల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. దాని యొక్క స్వరూప మంత్ర విధులన్నీ మీకు క్షుణ్ణంగా చెబుతాను. మీరు కాకుండా అన్యులు ఎవరైనా దీనికి వినడానికి అర్హత ఉన్నవాడు కాదు అన్న. మహర్షి, ఈశ్వరుడు పంచముఖుడు. 5 ముఖాలుంటాయి ఈశ్వరుడికి. సజ్జోజాతము, వామదేవము, అఘోరము, ఈశానము, తత్పురుషము అనేటువంటి 5 ముఖాలు. ఈ 5 ముఖాలతోటి సృష్టి, స్థితి, సంహారము, తిరోభావము, అనుగ్రహం అనేటువంటి పంచకృత్యాలని చేస్తూ ఉంటాడు పరమేశ్వరుడు. త్రిపురాసుర సంహారి, శక్తి సహితుడు, 3 లోచనాలు కలిగిన వాడు, మదన వైరి, ఇన్ని బిరుదాలు కలిగినటువంటి ఆ ఈశ్వరుడు, ఆ పరమేశ్వరుడు కూడా హనుమంతుడికి ప్రతిరూపమే అన్నాడు. అంటే హనుమంతుడి యొక్క అవతారంలో అవతరించింది సాక్షాత్తు కైలాస శంకరుడు అని చెబుతున్నాడు. అకార ఉకార మకారములు అనేటువంటి బీజాక్షర సంయోగమైనటువంటి ప్రణవ స్వరూపమే ఈ హనుమ. భార్యను ప్రేమించడం ఈశ్వరుడికి ఒక్కడికే తెలుసు. అందుకనే ఈశ్వరుడు సగభాగాన్ని శరీరం నుంచి అమ్మవారికి ఇచ్చేశాడు. అతడు రాగులలో కడు విరాగి, తపోధనులలో గొప్ప శ్రేష్ఠుడు పరమేశ్వరుడు. తపస్సు యొక్క స్వరూపం ఆయనకు ఒక్కడికే తెలుసు. విరాగులలో విరాగి. అందుకనే సతీ వియోగం చెందినటువంటి పరమశివుడు ఏమాత్రం మన్మథ వికారానికి లోనుగాల.
తీవ్రమైన తపోనిష్టలో ఉండిపోయాడు. అటువంటి పరమేశ్వరుడి యొక్క స్వరూపమే ఈ హనుమ. నాకు ఏకాంత భక్తుడు, నాకు ఆయనకి భేదం లేదు. నేను ఈ రామావతారాన్ని ధరించడానికి ఇతడి యొక్క లోకోత్తర భక్తే కారణం మహర్షి. శరీరాన్ని, అంతఃకరణాన్ని, ఆత్మని, కర్మలని నాకు అర్పించి స్వాతంత్ర్యాన్ని విడిచిపెట్టి నిరంతరము నన్నే భజిస్తూ ఉన్నాడు ఈ హనుమ. ఓ కుంభ సంభవ, చక్కగా వినండి. బరువు మోసేవాడు ఆ బరువును దించితే హాయి అనుభవిస్తాడు. అట్లాగే ఈ పదార్థ ప్రపంచంలోని వస్తుజాతాన్ని చూసి ఇది నాది, ఇది నాకేను అని అనుకునేవాడి యొక్క నానాత్మ భావనను గనక విడిచిపెట్టాడా జీవితంలో దుఃఖభారాల నుండి విముక్తుడవుతాడు. ఇది నాది అనుకున్నంతకాలం దుఃఖమే. ఎందుకని? నాది అనుకునేటువంటి వస్తువు దూరమైందంటే వాడి బాధ వర్ణనాతీతం. అది ఇక్కడ చెబుతున్నాడు. వస్తువుని విడిచిపెట్టడం అంటే తీసుకెళ్లి బజార్లో పారేయటం కాదు. విడిచిపెట్టవలసింది నాది అనేటువంటి ఒక గాఢమైనటువంటి మమకారాన్ని, నానాత్మ భావాన్ని వదిలిపెట్టాలి. మనం ఎంత గాఢంగా గుండెలకు హత్తుకున్నా కూడా కాలం తీరినప్పుడు ఆ కౌగిట్లో ఏ వస్తువు ఉన్నా కూడా అది కనుమరుగైపోతుంది. అప్పుడు ఏడుస్తూ కూర్చునే కట్టి సంయోగాలన్నీ కూడా వియోగం కోసమే అనేటువంటి పరిపూర్ణ జ్ఞానం కలిగి ఉండడం మంచిది కదా. వియోగం నుండి ఎప్పుడు తప్పించుకోలేము, కానీ దుఃఖం నుండి మాత్రం మనం ఉపశమనం పొందొచ్చు. మనకి కష్ట సుఖాలు, లాభ నష్టాలు ఇవన్నీ కలగటానికి కారణం వేరే ఉంది. దానికి నిమిత్త కారణాన్ని మనం ఆపాదించుకొని రాగద్వేషాలను పెంచుకుంటూ ఉంటాం. కానీ మనం చెయ్యవలసింది రాగద్వేషాలకు లోను కాకుండా చెయ్యవలసినటువంటి పని చేస్తూ ఉండాలి. అంతేగాని చేతులు ముడుచుకొని కర్తవ్య దూరులం ఎప్పుడూ కాకూడదు. భగవద్గీత కూడా చెప్పల. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అన్నాడు భగవంతుడు. కర్మలు చేసే దాంట్లో నీకు అధికారం ఉంది, కానీ ఆ కర్మ ఫలాన్ని ఆశించడానికి నీకు హక్కు లేదు అన్నాడు కదా పరమాత్మ. ఇక్కడ కూడా అదే చెబుతున్నాడు. సృష్టి అంతా కూడా ద్వంద్వాలకి అతీతంగా ఉండదు. సృష్టే ద్వంద్వం, ద్వైతం కూడా రెండుగా కనిపిస్తుంది. కానీ సృష్టికర్త అద్వైత స్వరూపుడు. అందువల్ల కర్మ అనేది ద్వైతం, జ్ఞానం అనేది అద్వైతం. జ్ఞానము, కర్మ ఈ రెండిటి యొక్క సముచ్చయం మాత్రం కుదరదు. అలా చేశామా పెరుగులో వడ్ల గింజలను వేసుకొని తినడానికి ప్రయత్నించినట్టే అవుతుంది. వడ్ల గింజలని పెరుగులో వేసినా ప్రయోజనం లేదు, నీళ్లలో వేసినా ప్రయోజనం లేదు. అవేం తినడానికి పనికిరావు, కసకసలాడుతూ ఉంటాయి. కానీ కర్మకి భక్తికి పొత్తు కుదురుతుంది. పెరుగులో పంచదార వేసుకుంటే ఎలా ఉంటుందో జ్ఞాన మార్గం కూడా అత్యుత్కృష్టమైనది అన్నాడు. సృష్టిలో ద్వైతం అనేది ఎక్కడికి పోదు. అందుకనే మనిషి జీవితంలోని ద్వంద్వాలను తప్పించుకోలేడు. సుఖం, దుఃఖం, మానం, అవమానం ఇవన్నీ ఉంటాయి. కాకపోతే మనిషికి ఈ లోకంలో కర్తవ్యం ఒక్కటే మిగిలి ఉంది. ఏమిటది? శత్రువు విషయంలో ప్రతీకారం, స్నేహితుడి విషయంలో సహకారం, సమస్యల విషయంలో పరిష్కారం, సంసార విషయంలో మమకారం, సంఘం విషయంలో పరోపకారం, తల్లిదండ్రుల విషయంలో ప్రతిజ్ఞాపాలన, అఖిల జీవుల యందు భూతదయ. ఇవన్నీ కూడా మానవుడి యొక్క కర్తవ్య పరిపాలనలో అంతర్భాగాలు. కర్తవ్యం అంటే చలికి దుప్పటి కప్పుకోవటమే. చలి పుట్టినప్పుడు దుప్పటి కప్పుకుంటాం, అంతకంటే వేరే మనం ఏం చేయకూడదు. లోకంలో
చలి ఉంటుంది, అది ఎక్కడికి పోదు. కాళ్ళు కాలుతుంటే ఏం చేస్తాం? కాళ్ళకి చెప్పులు వేసుకుంటాం. అంతేగాని భూమినంతా తోలుతో కప్పగలుగుతారా ఎవరైనా? ఒక రోగం వస్తే ఔషధాలు సేవించడం అనేది ఒక ప్రతిక్రియ. ఆకలి అయితే అన్నం తినడమే పరిష్కారం. మహర్షి ఈ లోకంలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తికి కర్తవ్య పాలన తప్పించి వేరే ఆచరణ కృత్యం లేనే లేదు. అంటే ఎవరు చేయాల్సిన పని వాడు చేయాలి. మనిషి యొక్క దినచర్య అంతా ఇదే కదా. ఇష్టాలతో నిమిత్తం లేకుండా సూర్యోదయంతో ప్రతి మానవుడి యొక్క దినచర్య మొదలవుతుంది. మానవుడే కాదు, ప్రతి జీవి యొక్క దినచర్య మొదలవుతుంది. పక్షులైనా పశువులైనా ఆహారాన్వేషణ కోసం బయలుదేరతాయి. ఒక రైతు ఉంటే పొలానికి వెళతాడు, సైనికుడు ఉంటే యుద్ధరంగానికి వెళతాడు. పొలానికి వెళ్ళినటువంటి ఆ రైతుని ఒక కాలసర్పం కాటేయచ్చు. శరాఘాతానికో తుపాకీ గుండుకో సైనికుడు ప్రాణాలు కోల్పోతూ ఉంటాడు. సూర్యాస్తమయంతో జీవుల యొక్క దినచర్య ముగుస్తుంది. ఇందులో మానవుడికి స్వతంత్రత ఎక్కడా లేదు. దీనినే అఖిల జీవుల యొక్క కర్మపాశ బద్ధులు అని చెప్పడానికి జ్ఞానులు చెబుతూ ఉంటారు. ఇది ప్రతి జీవి కూడా కర్మపాశ బద్ధుడు. దీని మీద కొంత పూర్వపక్షం కూడా ఉంది. ఆకలికి అన్నం, చలికి దుప్పటి అందరికీ దొరుకుతున్నాయా? లేదు కదా. ఆకలికి అలమటించేవాళ్ళు బొచ్చెడు మంది ఉన్నారు. చలి పుడితే ఒక దుప్పటి కప్పుకోవడానికి దిక్కు లేని వాళ్ళు రైల్వే స్టేషన్లో ఎంతోమంది కాపరా ఉంటారు రోడ్ల పక్కన. నిజానికి ఈ విషయాలన్నీ చెప్పినవాడు రామచంద్రమూర్తి యొక్క కొలువులో ఉండే జాబాలి, మహాపండితుడైన చార్వాక పండితుడు. నిజానికి జాబాలి నాస్తికుడు కానే కాదు, ఒక నైష్టికుడు. ఈ మాట వశిష్ఠుల వారు చెప్పారు రామచంద్ర ప్రభువుకు అరణ్యంలో. మా కొలువులో నాస్తికవాదం చేయడానికి మేము నియమించుకున్నటువంటి అదొక ఉద్యోగ ధర్మం అని చెప్పి రాముడు చెప్పాడు. తరతరాలుగా ఇక్ష్వాకుల యొక్క కాలం నుంచి ఆ పదవి వస్తుంది. అదొక నాటకంలోని పాత్ర లాంటిది. దీనిని తెలుసుకోలేక రాగద్వేషాలను పెంచుకుంటున్నారు మూఢాత్ములు. వాళ్ళు సంప్రదాయం తెలియనటువంటి అవివేకులు మాత్రమే. అసలు పూర్వపక్షం లేకుండా సిద్ధాంతానికి బలం ఉంటుందా? ఉండనే ఉండదు. పూర్వపక్షం ఎంత బలంగా ఉన్నట్లు కనిపిస్తుంది, కానీ దాని బలమంతా సిద్ధాంతాన్ని బలపరచడానికే తప్ప మరొక దానికి కాదు. కావ్యంలో కూడా ప్రతినాయకుడి యొక్క పరాక్రమ వర్ణన బాగా చేస్తారు. ఎందుకని? పరోక్షంగా నాయకుడి యొక్క ధీరోదాత్తతని సమర్థించడానికి. అంతటి గొప్ప ప్రతినాయకుడిని కూడా జయించగలిగాడు ఈ నాయకుడు అని చెప్పడమే. అందుకనే ఒక పెద్ద హీరో ఉన్న సినిమాలో ఒక మంచి విలన్ని పెడతారు, లేకపోతే ఆ సినిమా ఎక్కదు. పూర్వపక్షం అనేది ఎంత దీర్ఘంగా బలంగా ఉన్నట్లు కనిపించినా అది రోగం యొక్క వాపు లాంటిది. సిద్ధాంతం ఎంత చిన్నదైనా అది ఒక చిన్న మందు మాత్ర లాంటిది, ఒక మెడిసిన్. మాత్ర చిన్నదిగానే ఉండొచ్చు, దాని పనితనం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఉపనిషత్ సిద్ధాంత వాక్యాలు చిన్నవిగా అల్పాక్షర సమన్వితంగా ఉంటాయి. ఎక్కువ అక్షరాలు ఉండవు. తత్వమసి చిన్న వాక్యమే, తత్వం అసి. దాన్ని వ్యాఖ్యానిస్తే పేజీలు అవుతుంది. అడవి గనక నరక్కపోతే మనకి దారి ఏర్పడుతుందా? కలుపు మొక్కలు పీకి పారేస్తే కదా దానివల్ల పైరు బాగా పెరుగుతుంది. పూర్వపక్షీయులకు సమాధానంగా ప్రజలందరికీ అన్న వస్త్రాదులు, విద్య వైద్య
జల వనరులు, ఇటువంటి సౌకర్యాలను సమకూర్చవలసినటువంటి బాధ్యత ఎవరిది? ప్రజలను పరిపాలించే రాజుదే కదా. ఆ రాజుకి దాన్ని ఒక బాధ్యతగా అప్పగించారు, ఒక విధిగా చెప్పారు. శ్రీమంతులకి దాన ధర్మాలని, సప్త సంతాన ప్రతిష్టను పుణ్యకార్యంగా చెప్పారు. శ్రీమంతులుంటే ఏం చేయాలి? దానం చేయాలి, అర్హులైన వాళ్ళకి ఇవ్వాలి. అలాగే బావులు దవ్వించటం, చెరువులు దవ్వించటం, రోడ్లు వేయించటం, సత్రాలు కట్టించటం, ఇవన్నీ సప్త సంతానాల్లో ఉన్నాయి అని చెప్పి మన వాళ్ళు చెప్పారు. ఈ పనులు కూడా ప్రజా పరిపాలకులైనటువంటి వాళ్ళు, రాజులు చేయాలి. ఈ విధిని తరతరాలుగా మా వంశం నెరవేర్చుకుంటూ వస్తోంది. కాబట్టి ఇక్ష్వాకు వంశ రాజుల పరిపాలనలో తల్లిదండ్రులు తమ బిడ్డలకు కేవలం జన్మహేతువులకు మాత్రమే కాకుండా మిగిలినటువంటి బాధ్యత అంతా రాజ్యానిదే, అంటే రాజుగారిదే అనేటువంటి ఒక సదాచారపు మాట పరివ్యాప్తిలో ఉంది అంటున్నాడు రాముడు. ఓ కుంభసంభవ, నా శరీరం నాది ఇలాంటి భావాల బరువును వదిలిపెట్టి బాహ్య అభ్యంతర విషయాలన్నింటిలోనూ నన్నే ఆత్మాకృతిగా భావిస్తున్నటువంటి పుణ్యపురుషుడు మా హనుమ. చూసారా, హనుమ లక్షణం చెప్పాడు. ఈ శరీరం నాది, ఇవన్నీ నావి, ఇలాంటి భావాలని, అవి బరువులు, ఆ బరువులను వదిలిపెట్టాడు. బాహ్యంలో కానీ మనస్సులో కానీ ఉండేటటువంటి సమస్త విషయాలలో నన్నే ఆత్మాకృతిగా భావిస్తూ ఉండేటువంటి పుణ్యపురుషుడు హనుమ అన్నాడు. మనం కూడా అలాగే తయారు కావాలి, హనుమలాగా. ఈ హనుమంతుణ్ణి విష్ణువు యొక్క అవతారంగా వైష్ణవులు పూజిస్తారు, పరమేశ్వరుడి యొక్క స్వరూపంగా శైవులు ఆరాధిస్తారు. అందుకనే చూడండి, వైష్ణవాలయంలో హనుమంతుడు ఉంటాడు, శివాలయంలో కూడా హనుమంతుడు ఉంటాడు. భవిష్యత్ బ్రహ్మగా బ్రహ్మదేవుణ్ణి ఆరాధించే వాళ్ళు అర్చిస్తారు. విజ్ఞాన ఖని అని వేదాంతులు గొలుస్తారు. తానొక్కడే అయి అనేక రీతుల వందనీయుడైనటువంటి వాడై ఈ హనుమంతుడు పూజలు అందుకుంటూ ఉన్నాడు. ఇతడు అన్నింట్లో సమర్థుడు, అందరికీ ఆత్మహితుడు, అఖిల లోకనుతుడు. ఇతని కంటే ఇష్టుడు నాకెవరూ లేరు అన్నాడు రాముడు. ఇతనికి నాకంటే అన్య వస్తువు లేనే లేదు ఈ లోకంలో. బ్రహ్మ రుద్ర ఇంద్రాది దేవతానీకం నాకు సహాయకులుగా ఈ లోకంలో అవతారమెత్తి వనచరులుగా పుట్టినప్పుడు వాళ్ళందరిలో శ్రేష్ఠుడి హనుమ. దేవతలు అనేక మంది వానరులుగా పుట్టారు. ఎందుకని? రాముడికి సహాయం చేయటానికి. వాళ్ళందరిలో శ్రేష్ఠుడి హనుమ అంటున్నాడు. పుట్టగానే సూర్యుడిని మింగటానికి వెళ్ళినటువంటి దిట్ట ఈ హనుమంతుడు. ఈ హనుమంతుడు త్రిగుణాతీతుడు. 5 ఇంద్రియాలను, మనస్సును, బుద్ధిని, అంతఃకరణాన్ని, శరీరాన్ని, తన సమస్తాన్ని ప్రభువైన నాకే అర్పించాడు. నా నామంలోనే నిత్యము రమిస్తూ ఉంటాడు. సీతారాములైన మమ్మల్ని ఇద్దరిని జననీ జనక భావంతో కొలుస్తూ ఉంటాడు ఈ పరమ భక్తాగ్రేసరుడైనటువంటి ఈ హనుమ. అనుమానాలన్నీ విడిచిపెట్టి నిశ్చలమైన భక్తితోటి, ఇతర చింతనలు విడిచిపెట్టి నన్నే సర్వస్వంగా భావించేటటువంటి ఈ హనుమంతుణ్ణి ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళకి హనుమంతుడికి ఎటువంటి మహాత్యాలు ఉన్నాయో అటువంటివి వస్తాయి. అంటే అజేయత్వం, అమరత్వం, ఇష్ట కామ్యార్థ సిద్ధి, అమితమైనటువంటి వాక్పటుత్వం, మంచి కవిత్వం, కామరూపత్వం, కాలజ్ఞానం, ఆకాశగమనం,
సర్వజ్ఞత్వం, తత్వజ్ఞానం, నిగ్రహ అనుగ్రహ శక్తి, నిర్మలత్వం, అవ్యయత్వం, ఇంకా అనేకమైన ప్రభావాలు ఈ ఆంజనేయుడిని ఉపాసన చేయటం వల్ల కలుగుతాయి. ఓ మహర్షి, అందువల్ల మీరు ఇలాంటి సూక్ష్మ భావాన్ని భావించి హనుమంతుడిని ఉపాసన చేయండి అని రామచంద్రుడు అగస్త్యుల వారికి హితోపదేశం చేశాడు. శ్రద్ధగా విన్నటువంటి అగస్త్యుడు, రామా, హనుమంతుడిని పంచముఖుడు అంటారే, ఆ విషయాన్ని నాకు తెలియజేయండి అని అడిగాడు. ఇప్పుడు మనం అనుకున్న సమయం అయింది కాబట్టి రేపటి రోజు మనం కలుసుకొని పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క వృత్తాంతాన్ని ముచ్చటించుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు మీ వద్ద సెలవు పుచ్చుకుంటున్నాను. అయితే నాదొక్క మనవి, ఈ ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి. మీతో పాటు కనీసం మరొక 4-5 చేత చేయించండి. స్వామి కథ విన్నవాళ్ళు లైక్ ఇవ్వండి, అలాగే మీ కామెంట్ కూడా పెట్టండి. కనీసం 10 మంది బంధుమిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి అని మీతో మనవి చేసుకుంటూ, ఇంతసేపు శ్రద్ధాభక్తులతో హనుమస్వామి యొక్క దివ్య చరిత్రను విన్నటువంటి మీకు, చెప్పిన నాకు, మన మోహనవాణి ఛానల్ ద్వారా ప్రసారం చేసినటువంటి అక్కునూరి సీతారామమోహన్ రావు గారిని ఎల్లవేళలా రక్షించి కాపాడాలి అని ప్రార్థన చేస్తూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం. సంపూర్ణ హనుమద్దివ్య చరితామృతం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.